ఇది కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం తిమ్మాజివాడి గ్రామం. ఒకప్పుడు కొట్లాటలకు వివాదాలకు ఈ ఊరు ఫేమస్. నిత్యం ఏదో ఒక కేసుపై పోలీసులు గ్రామానికి వచ్చి వెళ్తుండేవారు. దీంతో ఈ గ్రామం అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో చెడ్డ పేరుండేది. దీనికి తోడు గ్రామంలో మద్యం ఏరుడై పారేది. కానీ ఇదంతా గతం. ఇప్పుడు తిమ్మాజివాడిలో పరిస్థితి మారిపోయింది. ఇలాంటి గొడవలు లేవు, వివాదాల జోలికి అసలే వెళ్లరు. ఇక మద్యమన్న మాటే ఇక్కడ వినపడదు. అభివృద్ధి కోసం ఒకతాటిపైకొచ్చిన గ్రామస్తులు మొదట ఘర్షణలపై దృష్టి సారించారు. దీనికి కారణం మద్యపానమేనని గ్రహించారు. దీంతో ఊరంతా సమావేశమై మద్యపానాన్ని నిషేధించాలని నిర్ణయించారు. మొదట్లో కొంతమంది వినకపోయినా క్రమంగా వారిలో మార్పొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ఊర్లో మందు అనే మాట వినిపించదు. పండుగలైనా పబ్బాలైనా మందు జోలికి అసలే వెళ్లరు. ధూమపానము 2 నెలల కింద మేము మా పిల్లలు ఉండి ఇట్లా చేద్దామని అంటే మా గ్రామ పెద్దలందరూ కలిసి సరే దానికి సహకరిస్తామని ర్యాలీగా చెప్పి దుకాణాలలో అమ్మడం బంద్ చేసినాము. అదేవిధంగా టాయిలెట్ కూడా 100% కట్టుకున్నాం. ఊళ్ళే సోపీట్ కూడా అన్ని సౌకర్యంగా చేసుకున్నాం. కమిటీల ద్వారా మా దగ్గర మంచి డెవలప్ చేసుకుంటున్నాం. చిన్న విలేజ్ కాబట్టి మద్యపానం బంద్ చేసాం కాబట్టి ఒకరికొకరు అర్థం చేసుకుని ఏదైనా చెప్పినా గానీ అర్థం చేసుకునేటట్టుగా మీటింగ్ ద్వారా చేసుకున్నాం. అన్ని మా కులమతం లేకుండా అందరు కలిసికట్టుగా మా ఊరు ముందుంటుంది. ధూమపానం నిషేధిద్దామని మన యూత్ పిల్లలు గ్రామస్తులం అందరం కలుపుకొని ధూమపానం తాగడానికి అందరం బంద్ చేయాలని కట్టుదిట్టంగా మాట్లాడి పెక్స్లు పట్టుకొని తిరిగి ఊరు ఇంటింటా చెప్పి దుకాణాలలో కూడా బీడీలు, సిగరెట్లు, గుట్కా పానం అవన్నీ అమ్మడానికి బంద్ చేసినాము. మద్యపానంతో ఆరోగ్యం చాలా చెడిపోతుందని చెప్పి మా పిల్లలు మా ముందుకు తీసుకొచ్చితే మేము దానికి ఒప్పుకొని గ్రామ పెద్దలం అందరం కలిసి ఈ మద్యపానాన్ని బంద్ చేసినాము. మద్యపాన నిషేధం విజయవంతం కావడంతో మరో చారిత్రాత్మకమైన నిర్ణయానికి గ్రామస్తులు నాంది పలికారు. మరో అడుగు ముందుకేసి ఏకంగా ధూమపానాన్ని నిషేధించారు. గ్రామంలో పొగ త్రాగొద్దని నిర్ణయించారు. కిరాణా షాపుల్లో ఇతర దుకాణాల్లోనూ బీడీలు, సిగరెట్ అమ్మకాలను నిలిపివేశారు. దీంతో మండలంలోని తిమ్మాజివాడి గ్రామం పేరు మారుమోగిపోతుంది. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఒకప్పుడు గొడవలకు, ఘర్షణలకు కేరాఫ్ గా ఉన్న ఊరు ఇప్పుడు ప్రశాంతంగా మారడంతో గ్రామస్తులను పలువురు అభినందిస్తున్నారు. రెండు నిర్ణయాలతో గ్రామస్తులు ప్రశాంతమైన జీవనం గడుపుతున్నారు. ఒకరి పట్ల ఒకరు అభిమానాన్ని చూపుతూ కలిసికట్టుగా జీవిస్తున్నారు. ఇదంతా సమిష్టి కృషి వల్లే సాధ్యమైందంటున్నారు.